అంటే స్పెల్ బౌండ్ అండి. నేను చెప్పాల్సింది మాత్రం స్పెల్ బౌండ్ ఈజ్ ఓన్లీ వర్డ్. ఫస్ట్ నేను యాక్ట్ చేశాను, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలని మాత్రమే అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా సీన్ నేను చూడట్లా, ఓవరాల్ సినిమాకి అరే నేను వచ్చానా అలా అయిపోయింది. అంతగా ఇన్వాల్వ్ అయిపోతున్నాం. ఆ స్టోరీ అలా ఉంది, ఆ స్క్రీన్ ప్లే అలా ఉంది, అసలు కనెక్షన్ చేసిన విధానం అయితే ఆ ఫస్ట్ సీన్ కి లాస్ట్ సీన్ కి కనెక్షన్ ఉంటుంది. అందుకే ఇలా చేశారు. అసలు ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ పిక్చర్ పర్ఫెక్ట్ అంటారు చూసారండి, దట్స్ వాట్ ఈస్ పెద్ద. చాలా బాగుంది డైరెక్షన్. అంటే సార్ సెకండ్ మూవీకి ఇంత పెద్ద మూవీ రావడం ఒక అదృష్టం. అయితే వచ్చిన మూవీని నిలబెట్టుకోవడం ఉంది చూసారా, అది బుచ్చిబాబు గారి దాంట్లో ఉన్న హైలైట్. చాలా బాగా చేశారు. ఆ స్క్రీన్ ప్లే అంత ఈజీ కాదండి. ఇంత పెద్ద కాస్ట్ తోటి ఇంత పెద్ద సినిమా వండర్ఫుల్. రిమైనింగ్ క్యారెక్టర్స్ అంటే అన్నిటికంటే ముఖ్యమైన చెప్పుకోవాల్సింది మాత్రం జగపతి బాబు గారండి. ఆయన ఎక్కడంటే శుభలగ్న సినిమాలో ఫ్యామిలీ మ్యాన్ గా చూసాం, తర్వాత అరవింద సమేతలో మంచి విలన్ గా చూసాము. దీంట్లో ఒక క్యారెక్టరిస్టిక్స్ అసలు గుర్తు కూడా పట్టలేము. అసలు లీనమైపోతారు, మనకు బాధేస్తుంటుంది జగపతి బాబు గారిని చూస్తుంటే. అంత చక్కటి యాక్షన్, ఇన్వాల్వ్ అయిపోతారు. ఇంకా మిగతా అందరు కూడా అండి చాలా బాగా చేశారు. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఉంది సార్ ఒక్కొక్క ఈ సీన్ లో, అసలు అదిరిపోయింది. మన ఒకప్పటి ఏఆర్ రెహమాన్ ఇస్ బ్యాక్ అంతే. జాన్వీ కపూర్ యాక్షన్ టువర్డ్స్ అండ్ చాలా బాగుంటుంది. స్టార్టింగ్ లో కొంచెం చైల్డిష్ గా యూత్ఫుల్ గా ఉంటుంది, తర్వాత మెచ్యూర్డ్. దివ్యేందు రాంబూజీ క్యారెక్టర్ చేశారు, చాలా బాగా చేశారు. అంటే ఒక తెలుగు అబ్బాయే చేశాడా అన్న ఫీలింగ్ తెప్పించాడు. రీజనల్ గా చాలా బాగా వచ్చింది. అసలు ఒక్కొక్కరు కేరళ నుండి ఆయన వచ్చారు, సూరజ్ బాబ్స్ వచ్చారు, శివరాజ్ కుమార్ అనేసి ఈయన వచ్చారు కర్ణాటక, దివ్యేందు అక్కడ నుంచి వచ్చాడు మహారాష్ట్ర, తమిళనాడు నుంచి రామ్ చరణ్ గారు మామ వచ్చారు. అసలు ఇంత పెద్ద క్యారెక్టరైజేషన్స్ పెట్టుకొని ఉంటుంది అదే సినిమాలో యానిమల్ లో ఉంటుంది చూడండి, ఓ విజన్ ఓ ప్లానింగ్ అనేసి ఆయన ఉన్నారు దీంట్లో. అసలు ఇంతమంది కాస్ట్ అందరు కూడా ఒక ఇంప్రెషన్ పెడతారండి మీ మైండ్ లో అండ్ హార్ట్ లో. ఎక్సలెంట్, అంతే సూపర్. సూపర్ గుంది అన్న, రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్ గుంది. ఇంకా ఫస్ట్ సూపర్ గుందన్న, సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగానే ఉందన్న.